ఓడగొట్టుకోవాలా, జగన్మోహన్ రెడ్డి గారిని ఓడగొట్టాలి, అదే కదా మేము టార్గెట్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వస్తారు, రాని మరి బీజేపీ కేంద్ర నాయకత్వము ఇవన్నీ తెలియదా? అరే మళ్ళీ మన పార్టీ నష్టపోతుంది, అతను చెప్పిన ప్రకారం సీట్లు ఇవ్వడు, లేదా సీట్లు ఇచ్చినా గెలిపిస్తాడా లేదా అనేది అనుమానమే. ఒకవేళ అభ్యర్థులు నేను నా అభ్యర్థిని పంపిస్తాను, మీరు బీజేపీ తరఫున పోటీ చేయించండి అని కూడా ఈ గతంలో పంపారు, ఇప్పుడు కూడా అదే చేస్తాడు. ఇవన్నీ తెలియదు కేంద్ర నాయకత్వానికి, అన్ని తెలుసు వాళ్ళకి. తెలిసినా కూడా పొత్తుకు అంగీకరించారు. అంగీకరించడంలో సరే మెయిన్ టార్గెట్ వాళ్ళ టార్గెట్ ఏముంది, ప్రతి రాష్ట్రంలో కూడా బీజేపీ నుంచి పార్లమెంట్ సభ్యులు ఉండాలి. ఒకరు కానీ ఇద్దరు కానీ ముగ్గురు కానీ ఆ యొక్క రాష్ట్ర పరిస్థితులను బట్టి ఉండాలనేది ఒక పాలసీ తీసుకుంది. అన్ని చోట్ల కూడా అభ్యర్థులు పెడుతున్నారు, పొత్తులు కూడా కలుపుకుంటున్నారు, కొత్త పొత్తులు కూడా తీసుకుంటున్నారు. వాళ్ళ అభ్యర్థుల్ని గెలిపించుకునేటువంటి ప్రయత్నం చేస్తారు కూడా. ఇక్కడ అదే వాళ్ళ టార్గెటింగ్. అసెంబ్లీ టార్గెట్ అయితే లేనే లేదు కదా. మరి ఇంకా వేరే వ్యూహం ఏమైనా ఉందా అంటే ఆఫ్టర్ ఎలక్షన్స్, ఎన్నికల తర్వాత మరి రాజకీయం ఎలా మారుతుంది, ఏం జరగబోతుంది ఫ్యూచర్ లో అనేది నేనైతే ఏం భావిస్తున్నానంటే 2029 టార్గెట్ లేదా జమిలీ ఎన్నికలు వస్తే 2.5 సంవత్సరాల లోపలనే వస్తే అప్పుడు ఏమైనా వేరే టార్గెట్ పెట్టుకున్నారా అనేది కూడా అందులో ఆ టార్గెట్ ఉన్నప్పుడు ఇంకా ఇప్పుడు టార్గెట్ కాదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానీ ఎవరన్నా కానీ జగన్మోహన్ రెడ్డి గారు రాని అనే పద్ధతిలో ఉంటారు కేంద్ర నాయకత్వం. ఇప్పుడు వాళ్ళకి ఏం ఇంట్రెస్ట్, చంద్రబాబు నాయుడు పొత్తు పెట్టుకున్నారు, చంద్రబాబు నాయుడు గారే రావాలని ఇంట్రెస్ట్ ఏముంది, జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఏంటి నష్టం ఏంటి అంటారు కదా. జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఇంకా అన్ని సీట్లు జయని చెప్పి సపోర్ట్ చేస్తాడు కదా, చంద్రబాబు నాయుడు రాజకీయం చేస్తాడు, ఆయన చేయడు కదా అనేది కూడా ఉంది కదా. అందువల్ల వాళ్ళకి ఎటొచ్చి కేంద్రంలో ఈ రెండు పార్టీల వలన పెద్దగా నష్టం జరగదు, కానీ రాష్ట్రంలో నష్టం జరుగుతుంది, నో డౌట్. ఎందుకంటే బీజేపీలో ఆశించి కొంతమంది ఏదో ఒక 5 సంవత్సరాలు నియోజకవర్గాల్లో పనిచేసి టికెట్లు ఆశించి జనంలోకి వెళ్ళి ఖర్చు పెట్టుకొని ఉన్నటువంటి వాళ్ళకి ఇవాళ నామాలు పెట్టేస్తే వాళ్ళు మళ్ళీ పార్టీలో ఎలా పనిచేస్తారు మిగిలిన 5 సంవత్సరాలు అనేది పెద్ద సమస్య. డిసప్పాయింట్ అయిపోతారు, పార్టీలో ఉండొచ్చు, పార్టీ మారచ్చు, లేదా సైలెంట్ గా అవ్వచ్చు, వీళ్ళు ఇంతే అని అనుకోవచ్చు. ఏది ఏమైనా కూడా మరి వాళ్ళు 6 సీట్లు తీసుకుంటూ ఉన్నప్పుడు మరి 6 సీట్లు గెలిచేటి ఏవి అనేది కదా ఇప్పుడు ప్రశ్న. ఇప్పుడు ఇందాక ప్రస్తావించినటువంటి సీట్లు విశాఖపట్నం, అక్కడ సెటిలర్స్ ఎక్కువ ఉంటారు, స్థానికులు తక్కువ, గెలిచే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. గతంలో గెలిచిన సీట్ ఏది బీజేపీ విశాఖపట్నం 22 తీసుకున్నారు. ఏలూరు ఆయన ఇందాక నేను మిత్రుడు కిరణ్ చెప్పినట్టు చదువుకునే ఆయన చాలా కష్టపడి పని చేస్తూ ట్రస్ట్ దాడి చేస్తూ ఆయన విలేజ్ వెళ్ళి ఆయన పని చేస్తూ తనకు ఆశయ పెట్టుకున్నాడు. ఇప్పుడు అది పోయింది, ఏలూరు పోయింది. ముఖ్యమైన విజయవాడ సున్నా చదువు విజయవాడ ప్రచారం చేశారు, విజయవాడ పోయింది. ఇక మిగిలింది ఏంద్రా అంటే ముఖ్యమైన 3 4 గెలవచ్చు అనుకునేటువంటి ఇప్పుడు రాజమండ్రి అది ఇంకా నిర్ణయించలేదు.